జగన్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అంటే గడిచిన 15 రోజులుగా గ్యాప్ తీసుకుని మళ్ళీ జనంలోకి వెళ్ళే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. నెల్లూరు జిల్లాలో తన పార్టీకే చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని పరామర్శించబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడికి పూనుకున్నారు. నల్లపరెడ్డి సీనన్న ఇంట్లోనే దాడి చేసి ఆయన భార్య ఆ ఇంట్లో ఉండగానే ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. కేవలం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాత్రమే కేసు నమోదు చేశారు. దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళి అరెస్టు కాకుండా ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలకే సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు అందాయి. ఆయన కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకంటూ నెల్లూరు పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే సమయంలో జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా పరామర్శించబోతున్నారు. ములాఖత్ ద్వారా జైలుకు వెళ్ళి కాకాణితో భేటీ అవుతారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికే ఒకసారి నెల్లూరు జైలుకి వెళ్ళారు. అప్పట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండగా నేరుగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పిన్నెల్లిని ములాఖత్ రూపంలో కలిసి వచ్చారు. ఇప్పుడు రెండోసారి నెల్లూరు జైల్లో అడుగు పెట్టబోతున్నట్టుగా కనిపిస్తుంది. దీని అంతటికీ 30వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నారు. వాస్తవానికి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైల్లో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి మొన్న 20 రోజుల క్రితమే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అప్పట్లో ఆయన హెలికాప్టర్ నెల్లూరులో దిగేదానికి అనేక ఆటంకాలు కల్పించారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వటం లేదు అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఆ సమయంలో అనుమతుల కోసం అంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. చివరకు ఎలాంటి ఉద్రిక్తతల మధ్య పర్యటన వాయిదా వేసుకోవడమే ఉత్తమం అన్నట్టుగా అప్పట్లో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం తిరిగి నెల్లూరు పర్యటనకి రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఇప్పుడు నెల్లూరు పర్యటన సజావుగా సాగుతుందా? ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తుందా? లేకుంటే అటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇటు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇద్దరు సీనియర్ నేతల విషయంలో వెళ్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా అడ్డుకునేదానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయా? అలాంటి ప్రయత్నాలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అన్నది కీలకమైనటువంటి విషయం. ఇప్పటికే నెల్లూరులో రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి, వరుసగా వేడెక్కుతున్నాయి. వరుస పరిణామాలు చూస్తుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి, తాజాగా జమీన్ రైతు పత్రికా కార్యాలయానికి కూడా వెళ్ళి తెలుగుదేశంలో ఉన్నటువంటి నెల్లూరు డిప్యూటీ మేయర్ చేసినటువంటి హంగామా, ఇవన్నీ చూస్తుంటే నెల్లూరు రాజకీయాలు మరో దిశకి చేరినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ రీతిన సాగుతుంది, ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటించినటువంటి అటు పొదిలి పర్యటనలో, ఆ తర్వాత పల్నాడు టూర్లో, వీటి తర్వాత బంగారుపాళ్యం మామిడి రైతుల పరామర్శ కోసం చేసిన యాత్రలో అన్ని చోట్ల కూడా తీవ్రమైనటువంటి ఆంక్షలు, ఆటంకాలు, అడ్డంకులు, అనేక రకాల ఉద్రిక్త పరిస్థితులు ఎదురు చూసినటువంటి అనుభవం ఉంది. మరి ఇప్పుడు నెల్లూరులో ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి, చాలా కీలకమైనటువంటి విషయం.